హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనము ఫోటోషాప్ 7.0లో ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మనకు ఎడిట్ మెనూలో కాపీ మర్జ్డ్ అని చూడండి. ఈ ఆప్షన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం కొన్ని ఎగ్జిస్టెడ్ ఇమేజెస్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాను, కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తంగా 3 ఇమేజెస్ అయితే తీసుకొని ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకున్నాను. అది మీకు కావాల్సినంత సైజ్ ఎంత కావాలని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మూవ్ టూల్స్ సెలెక్ట్ చేసుకుని ఈ ఇమేజ్ని ఇటు పక్కకు లాక్కొచ్చాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇమేజ్ని క్లోజ్ చేస్తున్నాం. తర్వాత ఈ ఇమేజ్ని కూడా ఇది ఒకే ఫైల్లోకి లాగాము. అయితే ఇప్పుడు వీటిని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, అడ్జస్ట్ చేయాలంటే మనకు తెలిసింది కదా, ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సైజు ఎక్కడ కావాలో అక్కడ మనకు సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఇమేజ్ని ఇక్కడ సెట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని మనము ఇక్కడ లాక్కెళ్ళి ప్రస్తుతానికైతే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫైల్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకు జూమ్ ఇన్ షార్ట్కట్కి కంట్రోల్+ ఉంది, జూమ్ అవుట్ షార్ట్కట్కి కంట్రోల్- ఉంది. ఓకే, జూమ్ అవుట్ అంటే కంట్రోల్- అవుతుంది. ఇప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే కంట్రోల్-T యూజ్ చేయండి. ఈ ఇమేజ్ కొంచెం సైజ్ అనేది మనము తగ్గించేద్దాం పూర్తిగా ఈ విధంగా. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు కంట్రోల్+ ప్రెస్ చేస్తున్నాను చూడండి, జూమ్ ఇన్ అవుతుంది. ఓకే, ఈ జూమ్ ఇన్ అవ్వడం వల్ల కొంచెం మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా ఇమేజ్ని అయితే. ఓకే, సరే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి మనం కాపీ ఆప్షన్ యూజ్ చేయాలంటే మీరు ఇక్కడ టూల్ బాక్స్లో రెక్టాంగులర్ మార్క్వీ టూల్ కావచ్చు, లేదంటే ఎలిప్టికల్ మార్క్వీ టూల్ కావచ్చు, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం చూడండి 3 ఇమేజెస్ నాకు ఒకేసారి కాపీ కావాలనుకున్నా, సెలెక్ట్ చేసుకున్నాను. ఎడిట్లోకి వెళ్ళి కాపీ ఆప్షన్ యూజ్ చేస్తే ఇక్కడ చూడండి ఏమైంది, మనకు పేస్ట్ చేశాను. మూవ్ టూల్ తీసుకుని చూడండి, ఏ లేయర్ అయితే సెలెక్షన్లో ఉందో ఆ లేయర్ టెక్స్ట్ మాత్రమే కాపీ అయింది, అంటే ఆ ఇమేజ్ మాత్రమే కదండి. అలా కాకుండా నేను సెలెక్ట్ చేసినటువంటి మొత్తం ఈ ఏరియాలో ఈ 3 లేయర్స్లోనూ ఓకే, టెక్స్ట్ని కాపీ కావాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఎడిట్లోకి వెళ్ళి కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ వాడతాం, లేదంటే షార్ట్కట్కి షిఫ్ట్ కంట్రోల్-C అనేది యూజ్ చేసినా కూడా సరిపోతుంది. చూడండి, కాపీ మర్జ్డ్ అని యూజ్ చేసాం కదా. ఇంకొక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. చూడండి, మనం కాపీ చేసినటువంటి ఆ 3 ఇక్కడ మర్జ్ అయిపోయినాయి కదా. లేదంటే ఒకవేళ మీరు ఇక్కడ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ తీసుకొని చూడండి ఈ లేయర్ని సెలెక్ట్ చేసాం, అవునా. తర్వాత ఇక్కడ సెలెక్షన్లో యాడ్ టు సెలెక్షన్ అనే ఆప్షన్ తీసుకుంటే ఈ సెలెక్షన్తో పాటు మనకి ఇంకొక సెలెక్షన్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ సెలెక్షన్ తీసుకున్నాను చూడండి, ఈ 3 లేయర్స్లో ఉన్నటువంటి ఈ సెలెక్షన్ ఏరియాని ఒకేసారి కాపీ చేయాలనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి కాపీ మర్జ్డ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫైల్లోకి వచ్చి పేస్ట్ చేయగానే మనకు చూడండి మనం కాపీ చేసిందంతా కూడా ఇలాగా పేస్ట్ అవుతుంది అనమాట. అలాగా ఇండివిజువల్ ఇమేజెస్లో ఉన్నటువంటి పార్ట్స్ని మనము కాపీ మర్జ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. మీకు అర్థమైంది కదండి ఈ కాపీ మర్జ్డ్ ఆప్షన్ గురించి. ఓకే, ఇటువంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అనేది మీకు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే రావు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అందుకోసమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా వీడియోస్ని కూడా మీరైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.